సోదరి నీ ప్రార్థన, నీవు దేవుడు లేకుండా, దేవునితో నీవు సహవాసము చేయకుండా, దేవుని యొక్క నీతిని నీవు పొందకుండా సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే నిష్ప్రయోజనము నీ జీవితంలో. ఏది నీవు పొందలేవు. సిమోను పేతురు నాకు అన్నీ తెలుసని ప్రయాసపడినాడు, ఏమి పొందల. దేవుడు గ్రహించినాడు, ఆయన ధోనిలోనికి ఎక్కినాడు. సోదరుడు అయితే ఆయన ధోనిలో నిలబడి జనసమూహములకు బోధిస్తూ ఉన్నాడు. సిమోను పేతురు వలలు బాగు చేసుకుంటూ దేవుని యొక్క వాక్యమును విన్నాడు. అయితే వాక్యము సువార్త ప్రకటింపబడటం అయిపోయినది. ఈ దినముల్లో కూడా సువార్త మన మధ్యకు వచ్చి ప్రకటింపబడుతున్నది. ఎంతమంది మేము వినేవారిమిగా ఉన్నాం, లేదా ఎంతమంది మేము విని విడిచిపెట్టేవారిమిగా ఉన్నాం, లేకపోతే ఎంతమంది విని గ్రహించి వాక్య ప్రకారం ప్రవర్తించే వారిమిగా ఉన్నాం. ప్రియ సహోదరుడా, ఆయన వాక్యం ప్రకటించడం అయిపోయినది. సిమోను పేతురు వైపు చూస్తున్నాడు, ఆయనతో మాట్లాడు, సిమోను నీ ధోనిను లోతుగా నడిపించు, వలవై. రాత్రంతా ప్రయాసపడినాడు, ఏమీ దొరకల. ఈయనేమో వలవై ఆయన ధోనిలో నిలబడి ప్రకటించినాడు. సీమోన్తో నీవు వలవై అని చెప్తున్నాడు. ఇదేంటి, ఏమీ పొందలేకపోయినా నేను వలవేయమంటున్నాడు అని ఎదురు మాట్లాడాలా? ఏళ్ళవాడా, రాత్రంతా ప్రయాసపడినాను కానీ ఏమీ దొరకలేదు, ఏమీ పొందలేకపోయినాను. అయితే ప్రియ సహోదరి, ఎందుకలా అనగలిగినాడు? వలవేయటమైపోయినది, ఏమీ పొందలేకపోయినాడు, ప్రయాస అంతా వ్యర్థమైపోయినది, జ్ఞానము వెర్రితనమైపోయినది, నీతి మురికిగొడ్డ అయిపోయినది. అయితే దేవుని సువార్త సమయంలో వినబడినది. ఆయన ధోనిలో నిలబడి ఏదో జనసమూహములకు ఆయన బోధించటము కాదు, కానీ ఆ సువార్త విన్న సీమోను పేతురు యొక్క హృదయము కదిలించబడినది. అందువల్లనే అతను, ఏళ్ళవాడా రాత్రంతా ప్రయాసపడినాను, ఏమీ దొరకలేదు, అయినా నీ మాట చొప్పున వేస్తాను ఎందుకు అనగలిగినాడు? సువార్త తన హృదయములో నాటబడినది, తన హృదయాన్ని కదిలించినది. ఒక మనుష్యుని హృదయమును దేవుని యొక్క వాక్యము కదిలించినప్పుడు, ఏ మనుష్యుడైతే లోబడి దేవుని యొక్క మాట వినటానికి ఇష్టపడతాడో ఆ మనుషుడు తన జీవితంలో గొప్ప భాగ్యత పొందుతాడు. ఏ మనుషుడైతే నాకు అన్నీ తెలుసు, నేను జ్ఞానవంతుడిని, విద్యావంతుడిని, ధనవంతుడిని, నాకు బలమున్నది, నేను ఏమైనా చేయగలను అని సహోదరుడు సొంత మార్గంలో పెడితే అతను నష్టపోతాడు. ఈ దినమున ఒకవేళ నష్టపోకపోవచ్చు, రేపటి దినమున సహోదరుడా నిత్య నరకము పాత్రుడుగా అయినప్పుడు ఆ నష్టము పోడ్చలేనిది, అది బహు భయంకరమైన నష్టం. ఈ లోకంలో ఈ శరీరానుసారముగా కలిగే నష్టములను నేను పోడ్చవచ్చు. దేవుడు ప్రేమమయుడు, ఆయనైనా పోడుస్తాడు. అయితే నీ ఆత్మీయ జీవితంలో నష్టపోయి నీవు నిత్య నరకమునకు సమీపముగా వెళ్ళినప్పుడు దేవుడు కూడా ఆ దినమున పోడ్చలే. ప్రియ సహోదరుడా, అందువల్లే ఆయన ప్రేమించి నీతో నాతో మాట్లాడుతాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. సహోదరుడా, నీది నాది సొంత ప్రయాస అంత వ్యర్థమే. అయితే దేవుణ్ణి కలిగి నీవు జీవించే వ్యక్తివైతే, ఆయనతో సహవాసం చేయటానికి ఇష్టపడితే, దేవుని యొక్క వాక్యం విన్న నీకు గ్రహింపు నీ హృదయంలో పుడితే, సహోదరుడా, వాక్య ప్రకారం నీవు ప్రవర్తించగలిగితే, అనగా నీ స్వభావం అంతటిని తీసివేసుకుని ఆయన వైపు చూడగలిగితే గొప్ప భాగ్యత పొందుతావు. అయితే నీవు స్వనీతిపరుడు అయితే, సొంత జ్ఞానముతో ముందుకు వెళ్ళే వ్యక్తివైతే, శత్రువైన సాతాను నీకు ముసుగు వేస్తుంది, జాగ్రత్త. ఇక ముసుగు తొలగింపబడదు. ఏ ముసుగు? సోదరుడు, నీ మనోనేత్రాలను మూసివేస్తున్నది, నీ యొక్క మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేస్తున్నది.
నిన్ను చీకటిలో బంధించి వేస్తున్నది. సహోదరి సహోదరా, నీ హృదయములో రాతి గుండెను పేర్చుతున్నది. నీ మనస్సాక్షిని వాత వేసే మనస్సాక్షిగా చేస్తున్నది. సహోదరి సహోదరా, నీవు బయటకు రాలే. అయితే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, నువ్వు స్వనీతిపరుడువైనా, లేకపోతే నువ్వు సొంత జ్ఞానంతో ముందుకు వెళ్ళే వ్యక్తివైనా, దేవుడు నీ యొక్క అంతరంగ హృదయాన్ని ఎరిగి నిన్ను ప్రేమించి నీతో నాతో మాట్లాడుచు ఉండగా, సువార్త వినబడుచు ఉండగా, ఆ మాటలకు లోబడి విధేయుడవై, దీనుడువై, సాత్వికుడువై, తగ్గించుకుని లోబడి దేవుని వైపు నీ చేతులెత్తగలిగితే, నీ హృదయములో ఉన్న వ్యాకులమును తొలగించుకునే వ్యక్తివైతే, నీ పాపమును ఒప్పుకుని విడిచిపెట్టగలిగే వ్యక్తివైతే, సహోదరి సహోదరుడా, నీ జీవితంలో గొప్ప బాధ్యతను అందుతావు. సీమోను, నీ ధ్వనిని లోతుగా నడిపించు, వలవై. సహోదరి సహోదరుడా, ఆయన చెబుతున్నాడు, ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడినాను, ఏమి పొందలేకపోయినాను, నా జ్ఞానము ఓడిపోయినది, నేను ఎందుకు పనికి రాని వ్యక్తినైనాను. అయితే మీ మాట చొప్పున వల వేస్తాను. దేవుని మాట చొప్పున విసిరినాడు వల. ప్రియ సహోదరి సహోదరుడా, వల నిండిపోయినది, లాగుతున్నాడు, రావటం లేదు. ఆయన శక్తి చాలటం లేదు, ఆయన బలము చాలటం లేదు. వల పిగిలిపోతున్నది. తోటి వారికి సైగలు చేసినాడు, పిలిచినాడు, బలవంతంగా లాగినారు, ఒడ్డున పోసినారు. ఎన్ని పండివి? విస్తారముగా పండినవి. అంతకుముందు రాత్రంతా ప్రయాసపడినా ఏమీ పొందలేకపోయినాడు. దేవుని మాట చొప్పున ఒక్కసారి విసిరినాడు, విస్తారమైన చేపలు పండి